ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నమో దేవతా చక్రవర్తి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీల వివరించుకుందాం. భగవాన్ వెంకయ్య స్వామి వారి ఉన్న రోజుల్లో గొలగమూడి ఆశ్రమంలో భగవాన్ వెంకయ్య స్వామి వారు భక్తులకి, దినార్తులకి, రోగార్తులకి, అన్నార్తులకి వారి యొక్క బొటనవేలు ముద్ర, అభయహస్త ముద్ర వేసి ఇస్తూ ఉండేవారు. అట్లాగే ఆ సమయంలో వేస్తుండగా ఒక స్త్రీమూర్తి వచ్చింది. అప్పుడు వెంకయ్య స్వామి వారు అమ్మ ఆమె వచ్చింది అన్నారు. అప్పుడు తులసమ్మ గారు వచ్చి ఆమెకు భోజనం పెట్టిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. మరలా రెండో రోజు వచ్చింది. అమ్మ ఇంకొంచెం ఎక్కువ పెట్టి అన్నారు. మళ్ళీ పెట్టారు గంప. అట్లా రోజుకి 4 రోజులకి గంప నిండా పుల్లారా పెట్టింది. స్వామి, ఈ వచ్చిన ఒక్కదానికి ఎంత పెట్టేస్తే ఆశ్రమంలో ఎంతోమంది వస్తూ ఉంటారు కదా భక్తులు, వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కదా భోజనం అంటే. అమ్మా, ఈమె ఎవరు అనుకుంటున్నావు? పోయిన జన్మలో మైసూర్ మహారాజు కోడలు, ఈ జన్మకి యానాస్త్రీగా వచ్చి ఉంది. అక్కడ పోయిన జన్మలో ఏం చేసిందంటే ఈవిడ అక్కడ 7 దాసీలుంటే వాళ్ళ ముందర అన్ని రకాల పళ్ళు, అన్ని రకాల పదార్థాలు తింటూ వాళ్ళకేమీ పెట్టకుండా ఈమె వాళ్ళ ముందర ఊరిస్తూ తినేది. అందుకని తర్వాత జన్మకి ఇక్కడికి వచ్చి ఈ జన్మలో యానాస్త్రీగా జన్మించింది. అయితే ఇప్పుడు తీసుకెళ్తున్న భోజనాన్ని ఈమె ఒక్కదానికే కాదు, ఆ 7 దాసీలు ఈమె గర్భవాసాన కూతుళ్ళుగా పుట్టి ఈమె తీసుకెళ్ళిన అన్నాన్ని ఒక మెతుకు కూడా మిగల్చుకుంటూ వాళ్ళు తింటున్నారు. అందుకనే రోజు నిన్ను గంప నిండా 4 రోజుల నుంచి గంప నిండా పెట్టమ్మా అని చెబుతున్నాను. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం నలుగురిలో పెట్టదలుచుకుంటే పెట్టాలి, నలుగురిలో పెట్టదలుచుకోకపోతే మనం తినకూడదు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే, కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఉంది. అట్లాగే ఆ కర్మని కాలాన్ని శాసించగల సమర్థ సద్గురు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఉన్నారు. అందుకని ఎవ్వరం కూడా తెలిసి పొరపాట్లు చేయొద్దు, తప్పు చేయొద్దు. అట్లాగే ఆమె గత జన్మలో మైసూర్ మహారాజు కోడలు, ఒక చక్రవర్తి కోడలు. ఆమె అన్ని అంగులు, అన్ని సుఖ సంతోషాలు అన్నీ అనుభవించింది. కానీ ఆమె చేసిన తప్పిదాల మూలాన, ఆమె చేసిన పొరపాటు మూలాన మరో జన్మ, ఈ జన్మకు వచ్చి అనాస్త్రీగా వచ్చి ఈ జన్మలో ఆ 7 దాసీలు ఈమె గర్భవాసాన్ని కూతుళ్ళుగా జన్మించి ఆమెకి ఏమీ మిగలకుండా మొత్తం తినేస్తుంటే భగవంతుడు స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆమె యొక్క బాధని, ఆమె యొక్క స్థితిని గ్రహించి తులసమ్మ గారి చేత ప్రతినిత్యం గంప నిండా అన్నం పెట్టి పంపిస్తూ ఉంటే ఈమెకి చివరికి ఒక ముద్ద మిగులుతూ ఉంది. అందుకని గంప నిండా పెట్టి పంపించడం వలన ఈమెకు ఒక ముద్ద మిగులుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఏ చేసినా కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు. అందుకని కర్మ ఉంటే జన్మ ఉంటుంది, కర్మ మూలాన జన్మ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కర్మ సిద్ధాంతాన్ని కూడా కరిగించగల సమర్థ సద్గురుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. ఆ భగవాన్ వెంకయ్య స్వామి వారు హోమగుండం ద్వారా, నామం ద్వారా, భజన ద్వారా, అన్నదానం ద్వారా, సత్సంగం ద్వారా, భజన ద్వారా, అన్నదానం ద్వారా, ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి వాళ్ళకి కర్మని కరిగిస్తూ ఉన్నారు, కర్మ ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. అది మనం గ్రహించుకుని నామం ఓం నారాయణ ఆదినారాయణ చేసుకుంటూ హోమగుండం చుట్టూ ప్రదర్శనలు చేస్తూ మనకున్న దానిలో కాతోగుస్తో దాన ధర్మాలు చేస్తూ స్వామివారికి నచ్చిన విధంగా జీవిద్దాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాసనంలో ప్రతి శనివారం హోమం అనంతరం మూల స్వరూపాన్ని పెడుతున్నాను. అట్లాగే లీలతో కూడిన మూల స్వరూపాన్ని అట్లా హారత పెడుతున్నాను. స్వామివారిని దర్శించండి, స్వామివారికి అనుగ్రహాన్ని పొందండి. ఓం నారాయణ ఆదినారాయణ. తెనాలి నుండి సంగంజార్ముడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజార్ము గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాసనంలో శ్రీ వెంకయ్య స్వామి దర్శించండి. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, హోమం జరుగుతుంది, అట్లాగే సత్సంగం జరుగుతుంది, నామం జరుగుతుంది. అట్లాగే భగవాన్ అభయ వైకుంఠాసనంలో శ్రీ జొన్నవాడ కామాక్షి అమ్మవారిని కూడా దర్శించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందప్రదన. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.